హలో! నేను మీ పక్కింటమ్మాయిని. ఇవాళ పానీపూరితో మీ ముందుకొచ్చేసాను. పానీపూరి తినడంలోనే కాదు, పానీపూరి చేయడంలో కూడా ఎక్స్‌పర్ట్ అని మా వాళ్ళకి తెలియాలని ఇవాళ నేను పానీపూరి చేసేస్తున్నాను. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్‌కి రా. ఓకే. పానీపూరి ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పానీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దాం. దీనికి పెద్దగా ఏం అవసరం లేదు. కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 మిర్చి, కొంచెం అల్లం, కొంచెం చింతపండు రసం వేసి ఇవన్నిటిని మిక్సీ చేసాక దీన్ని ఫిల్టర్ చేసి ఈ ఫిల్టర్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేద్దాం. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, మిరియాలు, చాట్ మసాలా ఈ అంతటిని మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి పానీ ప్రిపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సిన కర్రీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి 2 బంగాళదుంపలు తీసుకొని ఉడకబెట్టుకొని వాటిని శుభ్రంగా మ్యాష్ చేసి దాంట్లో కొంచెం కారం, కొద్దిగా జీలకర్ర పౌడర్, చాట్ మసాలా, సాల్ట్ మనకి ఎంతైతే కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. దీంట్లో కొన్ని ఉల్లిపాయలు, కాస్త కొత్తిమీర వేసి ఈ మిక్స్ని అంతటిని ఒకసారి మిక్స్ చేసేయండి. అంతే, మనకు కావాల్సిన పానీపూరి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ పానీపూరి చిప్స్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా పానీపూరి చిప్స్ వేసుకొని గ్యాస్ని మీడియం టు హై టు అడ్జస్ట్ చేసుకోండి. అంతే, మనకి క్రంచీ పానీపూరి అయితే రెడీ అయిపోయింది. పానీపూరి అయితే తినేద్దాం. సో పానీపూరి తిన్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.